హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా లెదర్ సోఫాని ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. లెదర్ సోఫాని మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేకపోతే చిరిగిపోవడం లేదా కలర్ ఫేడ్ అయిపోవడం. అంటే కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీను మనకి ఆ కలర్ ఫేడ్ అయిపోతుంది. బట్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను వ్యాక్యూమ్ చేస్తున్నాను. చెత్తనంతా ఆ సందుల్లో వాటిలో ఉంటుంది కదా, మనం తిన్న ఫుడ్ అదంతాను. ఫస్ట్ నేను వ్యాక్యూమ్ చేసుకుంటున్నాను. నేను మీకు 2 మెథడ్స్ చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది లెదర్ కౌచ్ని. ఫస్ట్ అయితే మనం ఒక వామ్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని డిష్ సోప్ వేసి ఒక మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి. అది బాగా స్క్వీజ్ చేసేసేయాలి. డ్యాంప్ క్లాత్ అయి ఉండాలి అది. దాన్ని తీసుకొని మనం సర్క్యులర్గా క్లీన్ చేసుకోవాలి. అదిగోండి, ఫ్రంట్ బ్యాక్ క్లీన్ చేసుకోకూడదు, లెదర్ చిరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనేసి చిన్న సర్క్యులర్ మోషన్స్లో క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ రెస్ట్, ఫుట్ రెస్ట్ ఇవన్నీను అగోండి మనకి మరకలు అవుతాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోండి. మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటే అది మనకి కొంచెం ఎక్కువ రోజులు బాగుంటుంది. నేను ఇంకో మెథడ్ ఏం చూపిస్తానంటే, మనకి అమెజాన్లో కానీ లేదా టార్గెట్లో వీటిల్లో మనకి లెదర్ కండిషనర్స్ దొరుకుతాయి. ఆ లెదర్ కండిషనర్స్ని యూజ్ చేయండి, సో దట్ ఇంకొంచెం షైన్ బాగుంటుంది. నేను ఇక్కడ వీమ్యాన్ అది యూజ్ చేస్తున్నాను, బట్ ఏదైనా మంచి లెదర్ కండిషనర్ని యూజ్ చేయండి. ఇది కూడా మీరు మైక్రోఫైబర్ క్లాత్ మీద స్ప్రే చేసుకొని క్లీన్ చేయాలి. సేమ్ సర్క్యులర్ మోషన్స్లో మరకలన్నీ పోతాయి. ఎటువంటి హార్ష్ కెమికల్స్ లెదర్ మీద యూజ్ చేయొద్దు. ఎలాంటివంటే మనకి విండెక్స్ గ్లాస్ క్లీనర్స్ కానీ లేదా ఆల్ పర్పస్ క్లీనర్స్ కానీ ఇలాంటివి ఏవి చేయొద్దు. ఎందుకంటే లెదర్ మీకు గనక తడిస్తే పాడైపోతుంది, కలర్ పోతుంది, సో చినిగిపోతుంది. అందుకని అలాంటి హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకండి. అదంతా క్లీన్ చేశాక మాకు సోఫా కింద కార్పెట్ ఉంటుంది, సో అది కూడా నేను వ్యాక్యూమ్ చేసుకున్నాను. చూడండి, సోఫా కొంచెం మంచి షైన్ వచ్చి అందంగా ఉంది. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.